కోటప్పకొండ పల్నాడు జిల్లా ప్రబలదే వైభవం. కోటొక్క ప్రభ కడితే ఇక్కడి కొండపై ఉన్న శివుడు క్రిందికి దిగి వస్తారు అని నమ్ముతారు భక్తులు. ఆ నమ్మకంతోనే ఇక్కడ ప్రజలు కొన్ని వందల ఏళ్లుగా ప్రభలను నిర్వహిస్తారు. మహాశివరాత్రి పండుగకు వెళ్ళి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రాధాన్యతమిస్తారు. ఇక్కడ ప్రజలు ప్రభల తయారీకి అంత ప్రాధాన్యతమిస్తారు. మహాశివరాత్రి పండుగకు ప్రభల అలంకరణ ఉమ్మడి గుంటూరు జిల్లాకి ప్రత్యేకం. శతాబ్దాలకు పైగా ఈ ఆచారం కొనసాగుతుంది. మొదట కర్రలతో సాగే అలంకరణ, తర్వాత విద్యుత్ ప్రభలు, ఇప్పుడు డిజిటల్ తరలింపు వచ్చింది. ప్రధానంగా కోటప్పకొండకు త్రికోటేశ్వర స్వామి ప్రజలు పట్టుకుని వెళ్ళేవారు. కాలక్రమంలో ఈ సంప్రదాయం ఆలయాలకు వర్తించింది. ఆకాశం తగులుతూ ఉన్నట్టు కట్టే ప్రభలను జనం ఆసక్తిగా తిలకిస్తారు. ఎడపలూరిపేట మండలం, పురుషోత్తపట్నం, రావూరు, ఎడవల్లి, అవసిపాలెం, కొమ్మినేని వారిపాలెం, పోట్లూరు, కొత్తలూరు, కమ్మవారిపాలెం, దేశానిపల్లి, అబ్బాపురం గ్రామాలలో దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కనిపిస్తుంది. దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయం కొనసాగిస్తూ శివయ్యపై భక్తిని చాటుకుంటున్నారు. డిజైన్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంటారు. కొందరు రాతి చక్రాలతో, మరికొందరు ఎడ్ల బండతో ప్రభలు తయారు చేస్తూ ఉంటారు. భక్తులు లాక్కేవాళ్ళే కొందరు, మనుషులే లాక్కేవాళ్ళు మరికొన్ని ప్రభలు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే శివరాత్రి కోసం డిసెంబర్ నుంచి సిద్ధం చేస్తూ ఉంటారు. ప్రభల ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంటుంది. అయినా కోటేశ్వర స్వామి మీద ప్రభలు నియమిస్తూనే ఉంటారు. ప్రభల పండుగకు ఇతర దేశాలలో, రాష్ట్రాలలో ఉన్న వారు వచ్చి శివయ్య నామస్మరణలు నిమగ్నమైపోతూ ఉంటారు.